సుద్దిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందన్నారు. మూసీ ప్రాజెక్టుపై సీఎం మంత్రుల మాటలకు మధ్య పొంతన లేదన్నారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వం అసలు ఉద్దేశం వేరే ఉందన్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా అని కేటీఆర్ ప్రశ్నించారు. సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మనం వర్క్ 8544 మా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే సో ఇక్కడ నుంచి ఆటోమేషన్ మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, మూసీలోని 11-12,000 ఆక్రమణలు ఉన్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాం? మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఇవాళ పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అన్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారి అన్నలు, తమ్ముళ్ళు వాళ్ళనేమో ప్రభుత్వం ముట్టుకోవట్లేదు. పేదవాడు, నోరు లేని వాడిని మాత్రం తీసవతల పాడేస్తా ఉన్నారు, బుల్డోజర్ కింద నలిపేస్తా ఉన్నారు. అని నగర శాసనసభ్యులందరం కూర్చొని మేము ఏం చేయాలో ఆలోచించుకొని మా ప్రణాళిక ప్రకటిస్తాం. రైట్, మూసీ నది శుద్దిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని విమర్శించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూసీ సుందరీకరణ మీద కొన్ని సంచలన కామెంట్ చేశారు. ఏదైతే మూసీ సుందరీకరణను రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే 55 కిలోమీటర్ల మేర మూసీని సుందరీకరించాలి. ఏదైతే మూసీ నదికి పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించి సుందరీకరించాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. అయితే దీనికి ఈ రోజు ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడబోతుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలకు, మంత్రులు మాట్లాడుతున్న మాటలకు పొంతం లేదనేది కేటీఆర్ మాటగా ఉంది. కాసేపు క్రితం ఆయన ఫతేనగర్ లో బీఆర్ఎస్ బృందంతో కలిసి ఎస్టీపీలను పరిశీలించారు. ఏదైతే నగరంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఎస్టీపీలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కు సంబంధించిన కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది కేటీఆర్ చేసిన ఆరోపణలు. ఈ ఆరోపణలతో పాటుగా ఏదైతే ఒకసారి 1,70,000 కోట్లు, ఇంకొకసారి 70,000 కోట్లు, మరొకసారి 50,000 కోట్లు అంటూ కూడా ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న మాటలకు పొంతం లేదు. ఇందులో భాగంగానే సుందరీకరణ పేరుతో ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి పాల్పడబోతుంది. దీని మీద ఖచ్చితంగా వివరాలన్నీ కూడా త్వరలోనే బయట పెడతామంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇంకొక వైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీలను నిర్మించింది. అంటే మురికి నీళ్లను శుద్ధి చేసి ఈ మూసీ నదిలోకి, అదేవిధంగా హుస్సేన్ సాగర్ లోకి వదలటం వాటి ఉద్దేశం, ఎస్టీపీల ఉద్దేశం. అదే ఈ ఎస్టీపీలను సక్రమంగా వినియోగించుకుంటే అసలు మూసీని సుందరీకరించాల్సిన అవసరమే లేదు. మురికి నీళ్లు ఏవైతే నాలాల నుంచి, వివిధ నాలాల నుంచి ఎస్టీపీలోకి మురికి నీళ్లు వస్తాయి, అక్కడ వాటిని శుద్ధి చేసి వాటిని మూసీ నదిలోకి వదలవచ్చు అనేది బీఆర్ఎస్ చెప్తున్న మాట. ఇదే మాట కేటీఆర్ కాసేపు క్రితమే మీడియాతో చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఎండగట్టడమే పనిగా బీఆర్ఎస్ పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ రోజు నగర నాయకులు, నగర ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం సిటీలో పర్యటిస్తున్నారు. వివిధ ఎస్టీపీలను పరిశీలిస్తారు.
మొత్తానికైతే మూసీ సుందరీకరణ మీద మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ అయితే కొంత సంచలనంగా మారాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్.